హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి గోరుచిక్కుడుకాయ వేపుడండి. నోటికి కారం కారంగా చక్కగా ఫ్రై చేసి చూపిస్తాను. పీసులు లేకుండా చక్కగా ఫ్రై చేస్తానండి. చూడండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా బాగుంటుందండి గోరుచిక్కుడుకాయ వేపుడు. ముందుగా మనం గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కట్ చేసుకుందామండి. పీసులు లేకుండా చూడండి, ఈ విధంగా పీసులు లేకుండా కట్ చేసుకోవాలండి. చక్కగా చూడండి ఎన్ని పీసులు వచ్చినాయో. వేస్టేజ్ అండి మొత్తము. ఈ పీసులు లేకపోతే పెద్దవాళ్ళు పిల్లలు బాగా తింటారండి, మెత్తగా ఉంటాయి. చూడండి, ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని కొద్దిగా గల్లుప్పు వేసుకొని ఉడకబెట్టేసుకుందామండి గోరుచిక్కుళ్ళని మెత్తగా. చూడండి, స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకొని ఉడకనిద్దామండి బాగా, అంటే బాయిల్ చేసుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా జీలకర్ర, కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అండి తీసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. కొద్దిగా లవంగా చెక్క కూడా వేసుకోండి స్మెల్ కోసం. కొద్దిగా గల్లుప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. కొబ్బరి కారం అండి. ఈ ఫ్రైలో గోరుచిక్కుడుల ఫ్రైలోకి ఇది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, నోటికి కారం కారంగా కమ్మగా ఉంటుంది. చూడండి, మన గోరుచిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి. చూడండి, ఉడికిపోయినాయి. ఇవి స్టవ్ ఆపేసి దించేసుకుందామండి. తర్వాత కళాయి పెట్టేసుకొని కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ గోరుచిక్కుడుకాయ కూర ఫ్రై అండి చాలా చాలా బాగుంటుందండి. నోటికి కారం కారంగా. చూడండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. కొద్ది కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చేసుకున్న తర్వాత గోరుచిక్కుళ్ళు ఉడికిపోయినాయి కదండి, అవి తాలింపులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. నా వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మన గోరుచిక్కుడుకాయ వేపుడు అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేను ఉప్పు వేయలేదండి. ఉప్పు మనము దాంట్లో వేసుకున్నాం కదండి పొడిలో, అందుకని ఉప్పు వేయలేదు. ఉప్పు సరిపోయిందండి. చూడండి, తర్వాత మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేద్దాము. కొబ్బరి వెల్లుల్లి కారం కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకుందాము. నోటికి చాలా బాగుంటుందండి రుచిగా. పీసులు లేకుండా చేసాం కదండి, పిల్లలు పెద్దలు చక్కగా తినేస్తారు. గోరుచిక్కుడుకాయ కూర అయితే చాలామందికి ఇష్టం ఉండదండి, పీసులుగా ఉంటుందని. మనమైతే కట్ చేసేసుకున్నాం కదండి, పీసులు తీసేసాం కదా. ఈ గోరుచిక్కుళ్ళ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, వేడి వేడి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి, నోటికి కారం కారంగా ఉంటుంది. చక్కగా కడుపు నిండా తినేయొచ్చండి, పిల్లలు పెద్దలు అందరూ పీసులు లేకుండా. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.